రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యమును ధ్యానించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ సమయంలో ప్రభువా నీ దాసులు అయినా నీ పక్షమున నిలబడుతుండగా మీ ప్రజలతో అయా మీ జనులతో మీ బిడ్డలతో మీరే మాట్లాడండి ప్రభువా. మాట్లాడుతున్నది నేను కాదు ప్రభువా, నా మాటలు ఎంత మాత్రము కూడా ఉపయోగము కాదు ప్రభువా. నీ పరిశుద్ధ గ్రంథములో నుంచి నీ పరిశుద్ధమైన పలుకులు అయినా మీరే పలికించి నీకు మహిమకరంగా వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుకుందాం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయనందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఈ లూకాసు వార్త 2వ అధ్యాయంలో 52వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం అని అంటే దేవుని కోసం. యేసయ్య ఏ రీతిగా వర్ధిల్లారు? యేసు జ్ఞానమందు వర్ధిల్లుచు ఉండెను, యేసు వయసునందును వర్ధిల్లుచు ఉండెను, యేసు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. ఈ యొక్క వర్ధిల్లడం ఎవరికి ఇష్టం ఉండదు అని అనడానికి లేదు. దేవునిలో వర్ధిల్లాలి, మనుషులలో వర్ధిల్లాలి, మనుషుల యొక్క దయలో వర్ధిల్లాలి, దేవుని దయలో వర్ధిల్లాలి, వయస్సులో వర్ధిల్లాలి, జ్ఞానమందు వర్ధిల్లాలి. వర్ధిల్లలేకపోవడం వల్ల మనకి ఏమీ ఉపయోగం ఉండదు. ఈ రోజున చాలామంది జీవితాలను చూసుకున్నట్లయితే వర్ధిల్లలేక ఉన్నారు. ఎక్కడ వర్ధిల్లలేకపోతున్నారంటే ఆత్మీయ జీవితంలో వర్ధిల్లలేకపోతున్నారు. కుటుంబ జీవితంలో కుటుంబ వ్యవస్థలో వర్ధిల్లకుండా ఉంటున్నారు. ఈ రోజున దేవుని దయలోను వర్ధిల్లాలి. దేవుని దయలోను వర్ధిల్లాలని అంటే ఏం చేయాలి? అసలు ఎవరు వర్ధిల్లరు అని కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యములో చూసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 24వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకరియా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వర్ధిల్లలేకపోతున్నాను అని చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరు వర్ధిల్లరు అనే మాటను మనం చూసుకున్నాం కదా. ఇక్కడ 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకున్నట్లయితే దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క యాజకుడైన యెహోయాదా కుమారుడైన జకరియా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. ఎవరు వర్ధిల్లుతారు అంటే దేవుని ఆజ్ఞలను పాటించేవారు, దేవుని వాక్యమును పాటించేవారు, దేవునికి భయపడేవారు, దేవుని యొక్క త్రోవలో నడిచేవారు, దేవుని యొక్క సన్నిధిలో కూర్చుండేవారు, దేవునితో భయభక్తులు కలిగి ఆయన సేవలో ఉండేవారు, దేవునికి దగ్గరగా ఉండేవారు, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకునేవారు, ఆత్మలో నిలకడగా ఉండేవారు వర్ధిల్లుతారు. కానీ ఇక్కడ సేవకుడి మీదకి దేవుని ఆత్మ బలముగా దిగివచ్చి మాట్లాడుతున్నారు. మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లారు. మనం చదువుకున్నాం కదా లోకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనములో యేసు వర్ధిల్లాడు, జ్ఞానమందు వర్ధిల్లాడు, వయసునందు వర్ధిల్లాడు, దేవుని దయలో వర్ధిల్లాడు, మనుషులు దయలో వర్ధిల్లారు. కానీ ఇక్కడ మనం వర్ధిల్లలేకపోవడానికి ఎవరు వర్ధిల్లలేకుండా ఉన్నారు అని చెప్తే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లారు.
ఈరోజు టీవీ ముందు కూర్చున్న నీ జీవితం, ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే ఆశీర్వాదం కొరత అయిపోయింది, భక్తి కొరత అయిపోయింది, సేవా జీవితంలో చాలా వెలితిగా ఉంది. నీ ఆత్మీయత చాలా ఆత్మలో చల్లారిపోయిన పరిస్థితి. ఆత్మలో వర్ధిల్లలేవు, వయసులో వర్ధిల్లలేదు, కుటుంబంలో వర్ధిల్లలేదు, సమాజంలో వర్ధిల్లట్లేదు. అన్ని విషయాలలో కూడా ఏదో ఒక కొరత, ఒక లోటు కనిపిస్తూ ఉంది. ఇక్కడ సేవకుడి మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి మాట్లాడుతున్నారు. మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లారు. యేసయ్య వర్ధిల్లాడు. దేవుని యొక్క మాట ప్రకారం తన యొక్క జీవితాన్ని కొనసాగించినప్పుడు దేవుడు వర్ధిల్లాడని మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. కానీ దేవుని ఆజ్ఞలను మీరేవారు, క్రమం తప్పేవారు, దేవుని మాటను తిరస్కరించేవారు, దేవునికి వ్యతిరేకంగా ఉండేవారు, దేవుని యొక్క త్రోవలో నడవని వారు, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళని వారు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. హల్లెలూయా. పాపం నీ జీవితంలో ఏలుబడి చేస్తున్నప్పుడు, పాపం నీ యొక్క ఆత్మీయతను చెడిపే రీతిగా పాపం నిన్ను అంతగా నీ జీవితాన్ని పాడు చేసే రీతిగా ఉండడమే కాకుండా నీ జీవితం వర్ధిల్ల లేకుండా చేసేది పాపం. హల్లెలూయా. అందుకే కదా ఇక్కడ అంటున్నాడు సేవకుడు, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు. యెహోవా ఆజ్ఞలను మీరే ప్రతి ఒక్కరూ కూడా వర్ధిల్లరు. వర్ధిల్లుతారా అనుకుంటున్నారా? మందిరానికి రాకుండా వర్ధిల్లుతారా? బైబిల్ చదవకుండా వర్ధిల్లుతారా? రక్షణ పొందకుండా వర్ధిల్లుతారా? దేవులోనికి రాకుండా వర్ధిల్లుతారా? ఏ విషయంలో కూడా వర్ధిల్లరు. ఎవరంటే యెహోవా ఆజ్ఞలను మీరే ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లరని దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. యెషయా 54:17 వచనాన్ని చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క సేవకు, దేవుని యొక్క పిలుపుకు, దేవుని యొక్క సన్నిధిలో ఉండకపోకుండా, దేవునితో నడవకుండా, దేవుడికి విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు, కొంతమంది దేవునికి విరోధంగా మారిపోతారు, కొంతమంది దేవునికి దూరం అయిపోతారు, కొంతమంది మందిరానికి దూరం అయిపోతారు, కొంతమంది కుటుంబంలో చాలా విచ్చలవిడిగా తన యొక్క జీవితాలని దేవుడికి వ్యతిరేకంగా చేసేసుకుని కనీసం ఆదివారం ప్రార్థనకి రాని పరిస్థితిలో ఉంటారు. ఇటువంటి వారి యొక్క జీవితాల్లో వర్ధిల్లే ఆ తత్వం తన యొక్క జీవితంలో వర్ధిల్లలేకపోవడం. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మారిపోయారు. దేవుని యొక్క సన్నిధిలో ఉండకుండా, దేవునితో ప్రార్థించకుండా, దేవునికి దూరం అయిపోతున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో వర్ధిల్లలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు జ్ఞానమందు వర్ధిల్లాడు, దేవుని దయందుని వర్ధిల్లాడు, వయస్సులో వర్ధిల్లాడు, మనుషులు దయలో వర్ధిల్లారు. కొంతమందిని చూసుకున్నట్లయితే మనుషులు ఒక వ్యక్తి ఆ వీధి గుండా ప్రయాణిస్తూ నడుస్తూ వెళ్తుంటే ఎన్ని తిట్టుకుంటారు. మనుషులు దయలో వర్ధిల్లాలి. అసలు కొంతమంది మనుషులంటే అసలు ఇష్టం ఉండదు. ఈరోజు నా పరిశుద్ధాత్మదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యెహోవా ఆజ్ఞలను మీరే రీతిగా నువ్వు ఉన్నావా? నువ్వు వర్ధిల్లలేకపోవడానికి కారణాలు ఎక్కడున్నాయి? నువ్వు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావో, నీ కుటుంబంలో నీ యొక్క జీవితం ఎంత హీనంగా మారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయి. యెహోవా ఆజ్ఞలను మీరుతున్నావేమో, దేవుని మాటను తిరస్కరిస్తున్నావేమో, దేవునికి విరోధముగా రూపింపబడుతున్నావేమో. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క సన్నిధిలోనికి వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఒకటి
యెహోవా ఆజ్ఞలను మీరేవారు వర్ధిల్లారు. 2, దేవునికి వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఇంకా చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందెను. హల్లెలూయా. ఇక్కడ 3వదిగా ఎవరు వర్ధిల్లరండి? 1, యెహోవా ఆజ్ఞలను మీరేవారు వర్ధిల్లరు. 2, దేవునికి విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధమును వర్ధిల్లదు. 3, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను మీరిన మనం, దేవునికి వ్యతిరేకంగా ఉన్న మనము, దేవునిలోనికి రాకుండా, దేవునిలో చల్లారిపోయిన పరిస్థితుల్లో ఆత్మలో చల్లారిపోయి ప్రార్థన చేయకుండా ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుని దేవునికి దూరం అయిపోయి, మనుషులకు దూరం అయిపోయి, మనుషుల ముందు అసహించుకునే రీతిగా మన జీవితాన్ని మార్చుకున్న తర్వాత దేవుడు ఒక మాట చదివిస్తున్నాడు. యేసు ఏ రీతిగా అయితే వర్ధిల్లాడో, నిన్ను వర్ధిల్లింప చేయకపోవడానికి గల కారణమైన ఆ పాపమును విడిచిపెట్టేసి, ఏ పాపం అయితే నువ్వు దాస్తున్నావు, ఏ అతిక్రమం అయితే నీలో ఉందో, ఏ పాపం అయితే నీ ఆత్మీయ జీవితాన్ని పట్టి పీడించి నీ బ్రతుకునంతా నాశనం చేస్తుందో, ఆ పాపమంతా కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుని అతిక్రమమును దాచిపెట్టద్దు. వర్ధిల్లలేకపోతున్నాను అని చెప్తున్నారే, నా జీవితం వర్ధిల్లట్లేదండి, నా కుటుంబం అసలు సమాజంలో వర్ధిల్లలేని కుటుంబాలలో నెంబర్ 1 కుటుంబం నా కుటుంబం అండి. నా ఆత్మీయ జీవితం వర్ధిల్లట్లేదండి, నా ఆర్థిక పరిస్థితులు వర్ధిల్లట్లేదండి, నా మానసిక పరిస్థితులు బాలేదండి, నా కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైపోయిందండి, వర్ధిల్లలేకపోతున్నామండి అని ఎంతోమంది ఈ రోజున చెప్తున్నారు. వర్ధిల్లలేకపోతున్నావు. ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావంటే దేవుని ఆజ్ఞలు మీరుతున్న నీవు, దేవుని మాటను మీరుతున్న నీవు, దేవునికి వ్యతిరేకంగా మారుతున్న నీ పాపము ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని? అతిక్రమమును దాచిపెట్టేస్తావు. అప్పటి వరకు నీ భార్యకు తెలియకుండా భర్త అనేకమైన అతిక్రమములు దాచిపెట్టచ్చు. ఎవరి ముందు దాచిపెట్టచ్చు? భర్తకు తెలియకుండా భార్య చాలా దాయొచ్చు. తల్లిదండ్రులకి తెలియకుండా పిల్లలు అనేకమైన పాపాలు, అతిక్రమములు, లోపములు, విమతములు ఎన్నో దాయొచ్చు. సమాజానికి తెలియకుండా ఒక వ్యక్తి, ఒక విశ్వాసి చాలా అతిక్రమములు దాయొచ్చు. మనుషుల ముందు నువ్వు కనుమరుగు అయిపోవచ్చు. నీ పాపం నిమిత్తము నువ్వు అందరూ మంచి వ్యక్తి అని చెప్పుకునే రీతిగా నువ్వు ఒకేలా అలాగా బాహ్యంగా నువ్వు కనపడవచ్చు. ఒక ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు కనపడవచ్చు. నీలో ఏ పాపము లేదు అని సమాజం నిన్ను ఏలెత్తి చూపించవచ్చు. ఆయన మంచివాడు అని అనుకోవచ్చు, ఆమె మంచిది అని అనుకోవచ్చు. తల్లిదండ్రుల ముందు పిల్లలు ఎంత చక్కగా నటిస్తారో మనుషుల ముందు కూడా చాలామంది చక్కగా నటించవచ్చు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఈ లోకపు నటన గతించిపోతుంది. అతిక్రమంలో నువ్వు ఎక్కడ దాస్తున్నావు? ఎంతవరకు దాయొచ్చు? మనుషుల ముందు నువ్వు దాయొచ్చు, సమాజం ముందు దాయొచ్చు, భర్త ముందు భార్య దాయొచ్చు, భార్య ముందు భర్త దాయొచ్చు, తల్లిదండ్రుల ముందు పిల్లలు దాయొచ్చు, పిల్లల ముందు తల్లిదండ్రులు దాయొచ్చు. కానీ నా యేసయ్య ముందు నువ్వు దాయగలవా? దేవుని ముందు నీ పాపం దాగి ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావా? దేవునికి తెలియదు ఈ పాపం, దేవుడికి ఈ పాపం తెలీదు, దేవుడికి ఈ అతిక్రమం తెలీదు, దేవుడికి చెప్పలేదు, దేవుడికి ఎవరు చెప్పలేరు కదా. నా పాపం నిమిత్తం నాకు మాత్రమే తెలుసు, నా పాపం ఇంకెవరికి నేను చెప్పుకోలేదు, దేవుడికి చెప్పడానికి అవకాశం లేదు, దేవుడికి తెలియదు అనుకుంటున్నాను. ఈరోజున నువ్వు అతిక్రమం దాస్తున్నావేమో. అందుకే కీర్తనలో ఒక మాట అంటాడు, 139వ కీర్తనలో అంటాడు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు.
హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆకాశమునికెక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకునను నీవు అక్కడను ఉన్నావు. హల్లెలూయా. ఎక్కడ దేవునికి తెలియకుండా నీ పాపాన్ని దాయగలుగుతా? దేవునికి తెలియదని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ దావీదు అదే అంటున్నాడు, నేను ఎక్కడికి, అక్కడికి, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఎక్కడికైనా వెళ్ళి నా పాపాన్ని దాచుకోగలుగుతానా? నేను ఎక్కడికైనా వెళ్ళి నేను చేస్తున్న వ్యభిచారాన్ని దాచుకోగలుగుతానా? నేను ఎక్కడికైనా వెళ్ళి నేను చేసే దొంగతనం, చేసే ఏ పాపమైనా సరే, దేవునికి వ్యతిరేకమైన ఏ నీచమైన కార్యమైనా నువ్వు మనుషుల ముందు దాయొచ్చు. నీ మానసిక పరిస్థితి, నీ మనసులో ఉన్న కుళ్ళి, నీ మనసులో ఉన్న ఆ కల్మషం, నీ మనసులో ఉన్న ఆ పాపం ఏదైతే ఉందో మనుషుల ముందు నువ్వు దాస్తా. ఇక్కడ దావీదు అంటున్నాడు కదా, నేను నీ యొద్ద నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతానంటే వెళ్ళగలుగుతానా? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు నువ్వే పాపం అయితే దాస్తున్నావా? ఏ పాపం అయితే మనుషులకు మసి ఎలాగైతే పోస్తున్నావా, అది ఆ పాపాన్ని ఒక్కసారి ప్రభు ముందు నువ్వు చెప్తే, ప్రభు నందు నీ హృదయాన్ని ఒక్కసారి నీళ్ళను కుమ్మరించినట్లు, ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి చాపపరిచినట్లు, ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర చాపని ఏ రీతిగా పరుస్తామో అలాగా నీ హృదయాన్ని పరిచి, ప్రభువా నా జీవితంలో నీకు ఆయాసకరంగా ఉన్న ప్రతి అతిక్రమం, ప్రతి పాపమును ఒప్పుకుంటున్నాను ప్రభువా అని నువ్వు అనగలుగుతావా? అనే మనసు నీకుందా? అనే మాట నీ హృదయాంతరంగంలో నుంచి ఆ మాట నువ్వు పలకగలుగుతావా? అప్పుడు నీ జీవితం ఏ రీతిగా వర్ధిల్లుతుందంటే అనిసి కుదించి తెగచారేంత ఆశీర్వాదం, అంత అద్భుతమైన వర్ధిల్లే గుణం దేవుడు నీకు ఇస్తాడు. నా బిడ్డ ఏది దాయట్లేదు నా ముందు, నాకేది చెప్పట్లేదు అని అనుకోడు. దేవుడు తన యొక్క జీవితాన్ని నా ముందు పరిచాడు. తన యొక్క జీవితాన్ని నా ముందు పరిచింది. తల్లిదండ్రులకు తెలియకుండా ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు నీ పాపాన్ని దాస్తా, కానీ ఒకగానొక రోజున తల్లిదండ్రికి తెలుస్తుందనే బాధపడుతున్నావు తప్ప దేవుడికి నువ్వు చేసే పాపం చేసిన రోజు కాదు, నీ యొక్క మనసులోనికి ఆ పాపపు తలంపు వచ్చిన క్షణమే దేవుడికి తెలుసు. దేవుడికి చెప్పలేదు కదా నువ్వు అనుకోవచ్చు. దేవుడి ముందు నువ్వు దాయలేవు. అందుకంటాడు కదా, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతారు. కొంతమంది పాపం చేసేసి, కొంతమంది అతిక్రమం చేసి ఎంతగా జీవిస్తారో లోకంలో, ఎంత భక్తి చేస్తున్నానని అనుకుంటారు. చాలా నేను విశ్వాసిని, నేను దేవుని మీద ఆధారపడిన వ్యక్తిని, నేను లోకం మీద ఆధారపడలేదు. దేవునికే నా మొదటి స్థానం, దేవునికే నా మొదటి ప్రేమ, దేవునిలోనే నేను ఉన్నాను, దేవునితో నేను నడుస్తున్నాను, దేవుని కొరకు నేను, దేవుని కొరకే నేను అని అంటారా? పై మాటలు, ఎక్కడ మాటలండి? పై మాటలు హృదయంలో నుంచి దైవచిత్తానుసారమైన దుఃఖముతో ప్రభు పాదాలను తడిపే అనుభవం లేని వారు పైకి ఎన్నైనా చెప్పగలుగుతారు. ప్రభు పాదాలు పట్టుకుని నీ హృదయాన్ని చింపుకుని, నీ బట్టలను చింపుకోకుండా నీ హృదయాన్ని చింపుకుని, నీ ప్రతి పాపమును ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని, అప్పుడు రక్షణార్థమైన మారు మనసును కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రభు చూస్తున్నాడు నన్ను, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ అతిక్రమం అయితే నువ్వు దాస్తున్నావా? భార్యకి తెలియకుండా భర్త ఏ అతిక్రమం అయితే దాస్తున్నాడో, భర్త వర్ధిల్లలేకపోతున్నాడు, భార్య వర్ధిల్లలేకపోతుంది, పిల్లలు వర్ధిల్లలేకపోతున్నారు, సమాజంలో వర్ధిల్లలేకపోతున్నావు, మందిరంలో వర్ధిల్లలేకపోతున్నావు. సమాజంలో నీకంటూ ఒక పేరుండేది, నువ్వు చేసే పాపాన్ని బట్టి నీకున్న పేరు కూడా పోతుంది. ఈ రోజున నువ్వే విషయంలో జారిపోయావా? ఏ విషయంలో నువ్వు వర్ధిల్లలేకపోవట్లేదా? ఒక్కసారి ఆలోచించి మూడు విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఒకటి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుతున్నారు, మీరు వర్ధిల్లరు. 2, నీకు వ్యతిరేకముగా
నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధమును వర్ధిల్లదు. 3, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా చూసుకున్నట్లయితే మలాకి 3:15 చదువుకుందాం. మలాకి 3:15 చదువుకుందాం. గర్విష్ఠులు ధన్యులగుదరనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లరనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. ఇక్కడ ఎవరండి? గర్విష్ఠులు వర్ధిల్లరు. గర్వంగా ప్రవర్తించేవారు వర్ధిల్లరు. బైబిల్ ఒక మాట ఉంది, ఏంటనంటే నాశనానికి ముందు ఏం నడుస్తుందండి? గర్వం నడుస్తుంది. గర్వంగా నడుస్తూ, గర్వంగా మాట్లాడుతూ, గర్వంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లలేరు. ఎక్కడ వర్ధిల్లలేరు. గర్వంగా మాట్లాడుతున్న నీవు, ఈరోజు నీకు డబ్బు ఉండొచ్చు, ఈరోజు నీకు ఉద్యోగం ఉండొచ్చు, ఈ లోక పరిస్థితుల్లో నువ్వు ఉన్నతమైన పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు, కానీ దేవుని యొక్క దయలో నువ్వు వర్ధిల్లాలంటే, దేవునిలో నువ్వు వర్ధిల్లాలంటే, దేవుని యొక్క ప్రేమలో నువ్వు వర్ధిల్లాలంటే, దేవుని ఆశీర్వాదం నీలోనికి రావాలంటే నువ్వు మితముగా ఉండ. గర్వంగా ప్రవర్తిస్తున్న నీవు వర్ధిల్లలేవు. అందుకంటాడు కదా వాక్యం, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. మరి ఎవరు వర్ధిల్లుతారండి? ఇప్పుడు వరకు కూడా 4 విషయాలు. యెహోవా ఆజ్ఞలను మీరేవారు, దేవునికి వ్యతిరేకంగా ఉండేవారు, అతిక్రమలను దాచిపెట్టేవారు, 4 గర్విష్ఠులు వర్ధిల్లరు. ఎవరు వర్ధిల్లుతారంటే సామెతలు 14:11 చదువుకుందా. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికే మహిమ. ఎవరు వర్ధిల్లుతారంటే యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఏంటండి? అందరం చెప్దామా? యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. దేవునిలో యథార్థంగా జీవించేవారు, దేవుని సన్నిధిలో నిజముగా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టేవారు, యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన మనస్సు కలిగి, యథార్థవంతుల జాబితాలో నువ్వు ఉంటే, చాలామంది బైబిల్లో యథార్థవంతులు ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, సమూయేలు, హిజ్కియా, ఇంకా అనేకమైన భక్తులు యథార్థమైన మనస్సు, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. హల్లెలూయా, హల్లెలూయా. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథము 31:20-21 చూసుకుందాం. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు వచ్చెను. హల్లెలూయా. హిజ్కియా ఎలాగూ పనిచేస్తాడంటే దేవుని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు వచ్చెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థముగా వచ్చాడంట. ఇక్కడ ఏమనే వాక్యం సెలవిచ్చింది? యథార్థవంతుల గుడారము వర్ధిల్ల. నీ గుడారంలో ఏముంది? నీ గుడారంలో దుర్మార్గత ఉందా? నీ గుడారంలో అతిక్రమం ఉందా? నీ గుడారంలో పాపం ఉందా? నీ గుడారంలో నివసించే వారు యెహోవా దృష్టికి అనుకూలమైన ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా ఉంటున్నారా? నీ యెహోవాకు మనసిచ్చే వాళ్ళు ఉంటున్నారా? దేవునికి దగ్గర వాళ్ళు ఉన్నారా? నీ గుడారంలో ఎవరున్నారు? అసలే నీ గుడారము ఏ రీతిగా ఉంది? దేవునికి ఇష్టమైన గుడారముగా ఉందా? దేవునికి ఇష్టమైన ఇల్లుగా ఉందా? దేవునికి ఇష్టమైన ఒక మంచి నివాసము ఉందా? ఎలా ఉంది నీ గుడారం? ఎలా ఉంది? రోజున యథార్థవంతుల గుడారం వర్ధిల్లుతుందని వాక్యం సెలవిస్తుంది. నీ గుడారంలో నివసించే వాళ్ళు దేవుని కొరకు బ్రతికే వాళ్ళనా? అందుకని అంటాడు యథార్థవంతుల గుడారం వర్ధిల్లేనా. హిజ్కియా యథార్థముగాను నమ్మకముగాను పని చేయొచ్చు వచ్చాడు. హల్లెలూయా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం.
యెహోవా యందు నమ్మికుంచువాడు వర్ధిల్లును. హల్లెలూయా. ఎవరండి? యెహోవా యందు నమ్మికముంచువాడు వర్ధిల్లును. హల్లెలూయా. యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. యెహోవా యందు నమ్మికముంచువాడు వర్ధిల్లును. నువ్వు దేవునిలో వర్ధిల్లాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నిన్ను వర్ధిల్లింప చెయ్యాలంటే దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. నమ్ముకునివాడు, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. యథార్థంగా ప్రవర్తించేవాడు వర్ధిల్లును. ఈ రోజున యథార్థమైన మనస్సు, యథార్థమైన మనస్సాక్షి, యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు లేరండి. ఈ రోజున యథార్థంగా ప్రవర్తించగలుగుతావా? యథార్థంగా ఉండగలుగుతావా? యథార్థవంతుల గుడారముగా నీ గుడారమును మార్చుకోవాలంటే 4 విషయాలు. 1, యథార్థవంతుల గుడారముగా నీ గుడారం ఉండాలంటే యెహోవా ఆజ్ఞలను మీరే కుటుంబంగా నీ కుటుంబం ఉండకూడదు. 2, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. ఆ వర్ధిల్లే కుటుంబంగా నీ కుటుంబం ఉండాలంటే నీ కుటుంబంలో అతిక్రమములు దాచిపెట్టేవారు నీ గృహంలో ఉండకూడదు. అది తండ్రి అయినా, తల్లి అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే నీ గుడారము యథార్థవంతుల గుడారముగా పిలవబడాలంటే నీ గుడారంలో అతిక్రమలు దాచిపెట్టేవారు ఉండకూడదు. నీ గుడారంలో గర్విష్ఠులు ఉండకూడదు. నీ గుడారంలో దేవునికి వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఆయుధముగా ఉండకూడదు. నమ్మకముగాను యథార్థముగాను ఉండే కుటుంబం, నమ్మకంగాను యథార్థముగాను దేవుని యందు నమ్మికుంచే కుటుంబంగానే కుటుంబం ఉన్నప్పుడు అప్పుడు నీ కుటుంబం ఏం చేయబడుతుంది? యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన నా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో మీరు మాతో అందరితో మీరు మాట్లాడారు ప్రభా. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. నా గుడారం, నా నివాసం, నా కుటుంబం యథార్థవంతుల గుడారముగా నా గుడారాన్ని మార్చండి ప్రభా. నా గుడారంలో, నా నివాసంలో, నా ఇంటిలో, నా ఇల్లంతట్లో ప్రభా అతిక్రమములను దాచిపెట్టేవారు ఉండకూడదు. మా గుడారములో దేవునికి వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఆయుధాలుగా నా కుటుంబంలో ఉన్నవారు ఎవ్వరూ ఉండకూడదు ప్రభా. మా గుడారములో యెహోవా ఆజ్ఞలను మీరే కుటుంబముగా నా కుటుంబం ఉండకూడదు ప్రభా. అతిక్రమం పెట్టే వారిలో నా కుటుంబం ఉండకూడదు ప్రభా. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారు దేవుని కనికరం పొందుతారు. నా గుడారాన్ని మీరు మార్చండి ప్రభా. నా నివాసాన్ని మార్చండి ప్రభా. నా నివాస స్థానాన్ని మార్చండి ప్రభా. ఏ పాపము మాలో ఏలుబడి చేయకుండా మీ యందు నమ్మిక ఉంచే కుటుంబంగా, మీలో యథార్థంగా ఉండే కుటుంబంగా నన్ను, నా కుటుంబాన్ని మార్చమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.